హలో గాయ్స్, నిన్న నైట్ అయితే ఒక మంచి డిస్కషన్ అయితే జరిగింది. అది ఎవ్వలో కాదు, మన రమ్య అయితే మన బర్నీ గారికి అయితే ఫైర్ షాట్స్ క్వశ్చన్స్ అయితే అడిగింది. అదేం అడిగిందో తెలుసుకుందాం. సో లైవ్లో ముచ్చట్లు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. కొంచెం టైం ఉంటే కింద ఉన్న హైప్ బటన్ కూడా అయితే క్లిక్ చేసేయండి. సో వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఒక డిస్కషన్లో నిఖిల్, బర్నీ, ఇమానియల్, రమ్య, ఐషా ఈ 5 మెంబర్స్ అయితే ఉంటారు. అండ్ ఫస్ట్ వచ్చేసి రమ్య, మేము వైల్డ్ కార్డ్స్ కాబట్టి వీళ్ళిద్దరిట్లలో ఒకరిని తీసేసాం, సుమన్, శ్రీజలో. అదే ప్లేస్లో మీరు ఉంటే ఆ సుమన్ శెట్టి ప్లేస్లో, శ్రీజ ప్లేస్లో దివ్య ఇంకా తనుజ ఉంటే మీరేం చేస్తారని రమ్య అయితే మన బర్నీకి అయితే క్వశ్చన్ అడుగుతుంది. సో మన బర్నీ అయితే దెబ్బకి ఆగిపోతాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం మాట్లాడాడు అక్కడ. తర్వాతకి ఐషా ఉండి మన బర్నీ ఇక్కడ కూడా సైలెంట్గానే ఉంటాడు. తనుజని సపోర్ట్ చేస్తా, దివ్యని సపోర్ట్ చేస్తా అని అక్కడ క్లారిటీగా చెప్పాడు. అప్పుడు రమ్య ఏమంటుందంటే, మీ ప్లేస్లో నేను ఉంటే సీదా నేను తనుజని సేవ్ చేస్తాను, ఎందుకంటే తనుజతోటి నాకు ఫస్ట్ నుంచి ఉంది, ఫస్ట్ నుంచి బాగుంటుంది కాబట్టి నేను కుళ్ళకులు ఎత్తుండే తనుజని సేవ్ చేస్తా అని. మీరు నా ప్లేస్లో మీరుంటే మీరేమంటారని మళ్ళీ రమ్య బర్నీకి అడిగితే బర్నీ అప్పుడు కూడా ఏమంటాడంటే, నేను తనుజకి చాలాసార్లు స్టాండ్ తీసుకున్నాను, ఇప్పుడే కాదు చాలా టాస్క్లలో స్టాండ్ తీసుకున్నాను అండ్ ఇది ఇదని తనుజ గురించి ఏదో చెప్తాడు. కానీ తనుజ గురించి స్టాండ్ తీసుకుంటా, లేకపోతే దివ్య నిఖిత గురించి స్టాండ్ తీసుకుంటా అని ఏదో కరెక్ట్ పేరు చెప్పాడు. సో ఇక్కడ కూడా మన బర్నీ సేఫ్ గేమ్ ఆడినట్టయితే నాకు అది అనిపించింది. అక్కడున్న నిఖిల్కి, ఇమానియల్కి, ఐషాకి ఏంద్రా నాయన ఈయన ఇంకా ఇట్లనే మాట్లాడుతుండని అనిపిస్తున్నట్టుంది. అండ్ రమ్యకు కూడా సరైన ఆన్సర్ ఇవ్వలేదు మన బర్నీ. సో ఇంత జరిగింది గాయ్స్. నెక్స్ట్ వీడియోలో మనం ఇంకెన్ని అప్డేట్స్ గురించి, ఇంకా లైవ్ అన్సీన్ వీడియోస్ గురించి అయితే మాట్లాడుకోవాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఉంచుకోండి.